ఒక్కొక్క సర్వే ఇప్పటిదాకా జాతీయ సర్వేలులో సాధారణంగా ఏంటంటే ఒక రూటుని ఐడెంటిఫై చేస్తుంటాయి. కొన్నిసార్లు పక్కా ఫెయిల్ అయినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ క్రిందటిసారి మొన్న 2023లో ఛత్తీస్గఢ్ కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుపు అసాధ్యమని అన్ని సర్వేలు తేల్చి తెర చూస్తే బంపర్ మెజార్టీతో బీజేపీ గెలిచింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఏదైనా వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తప్పించి ప్రతి సర్వే కూడా నెగిటివ్గానే వస్తుంది. కనీసం ఐఎన్డిఏ కూటమి 125 తెచ్చుకుంటుందన్నటువంటి నమ్మకం కూడా ఎవరికి లేకపోవడం ఇక్కడ విశేషం. ఇందులో తాజాగా చూస్తే న్యూసెక్స్ వాళ్ళ సర్వేలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఐఎన్డిఏ కూటమి కేవలం 109 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని వాళ్ళ సర్వే చెప్తోంది. అంతేకాకుండా ఎన్నికలకు రోజులు దగ్గర పడేటటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది అన్నటువంటిది కూడా ఈ సర్వే చెప్తోంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 383 స్థానాల్లో విజయబావుట ఎగరవేస్తుందని, అంతేకాకుండా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయి అన్నటువంటిది ఈ సర్వే చెప్తున్నటువంటి మాట.